మీ పేరు ఆదినారాయణ అండి. పిఠాపురం లోకలేనా? లోకల్ అండి. ఇప్పుడు వంగగీత గారు రీసెంట్ గా ఒక కామెంట్లు అయితే చేశారు. ఏమనంటే చిరంజీవి గారు వస్తారు కానీ జనసేన పార్టీకి కాకుండా వైసీపీకే సపోర్ట్ చేయమని చెప్తారని, నిజానా? ఏమో ఎవరు రాలేదండి మరి. నా చిరంజీవి గారు వస్తున్నారు కదా, మాకే సపోర్ట్ చేస్తారు వైసీపీకి అంటారు. వస్తున్నారండి చిరంజీవి గారు. వంగగీత గారు సపోర్ట్ చేస్తారు, జనసేన సపోర్ట్ చేస్తారు. చిరంజీవి గారు అండి. గడిచిన 5 సంవత్సరాలు ఎలా ఉంది వైసీపీ పాలన? అంటే జనసేన అంటే 83 నుంచి తెలుగుదేశమే నేను అని చేత జనసేన ఉంది కదా అని జనసేన చేస్తాను. రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే 175 గెలుస్తాం, మేమే గెలుస్తాం అంటున్నారు. అంటే ఎన్ని గెలిచే అవకాశం ఉంది ఈసారి? గవర్నమెంట్ చేంజ్ అవుతా మళ్ళీ జగనే వస్తాడా? గవర్నమెంట్ చేంజ్ అవుతుందండి. ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? అంటే ఏదైనా 100 పైన వస్తాయండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి ఓడిపోతే? ఏమండి అతను దాని గురించి ఆలోచిస్తాం కదా. సంక్షేమ పథకాలు ఇచ్చాం, బ్రహ్మాండంగా పరిపాలించాం, మేమే గెలుస్తాం ధీమాతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ. అంటే మరి ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యారంటారు? అంటే ఇప్పుడు ఎలా అంటే కుర్రోళ్ళు చదివి ఉన్నారండి, ఉద్యోగాలు లేవు. మెయిన్ అది దాని గురించే. సంక్షేమ పథకాలు కాదు, ఈయన కూడా పెట్టే కదా, ఎవరో చంద్రబాబు నాయుడు కూడా పెట్టారు కదండి పథకాలు. అయ్యే పథకాలు ఈయన కూడా అంతే. ఇంకా అంటే మెయిన్ పిల్లల భవిష్యత్తు పోయింది అది అంతేండి మెయిన్. గడిచిన 5 సంవత్సరాలు చూసుకున్నాం మనం, 2019 నుంచి 24 వరకు. 2014 నుంచి 19 వరకు కూడా చూసారు మీరు. రెండు పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారిది, జగన్ గారిది డిఫరెన్స్ ఏంటి? అంటే రాజశేఖర రెడ్డి లాగా ఉంటుందని జగన్ ఎన్నుకున్నాం. అలా లేదు, రాజశేఖర రెడ్డి బాగుంది. మళ్ళీ అనుకున్నంత బాగా అయితే బాగాలేదు. లేదండి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ 3 పార్టీలు కలిసి వెళ్తున్నాయి, జనసేన, టీడీపీ, బీజేపీ. అంటే ఉమ్మడి ఎన్డీఏ కూటమి గుంపుగా వస్తున్నాయి, నేను ఒక్కడే సింగిల్ గా వస్తున్నా అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు. అవును, వస్తాను అంటున్నారండి. వస్తున్నారు కదా ఆయన. సింగిల్ గా వస్తున్నారని సానుభూతి ఉంటుందా? సానుభూతితో ఓట్లు వేసే అవకాశం ఉంది? చెప్పలేమండి, మరి ఉన్న గురించి చెప్పలేదు అంతే. అంటే ఎందుకంటే మెయిన్ ఈ పిల్లలు అది ఖాళీగా ఉంటున్నారనే మెయిన్. అది మెయిన్ ఏమంటే వాలంటీర్ జాబులు ఇచ్చామంటున్నారుగా. వాలంటీర్లు వాలంటీర్లు ఉద్యోగాల ఏమంటున్నాడు, సేవకులు అంటున్నాడు. ఇవాళ ఆపేశారు. వాళ్ళు ఏమైనా చేయగలిగారు వాలంటీర్లు? అదే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఏం చేస్తారు? ధర్నా కూర్చుంటారు. మొన్న వీళ్ళు కూర్చున్నారా అంగన్వాడీ? అంటే ఇవాళ ఆపేశారంటే ఎలక్షన్ కమిషనర్ ఆపేసిందంటారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు రిజైన్ చేసేయమని చెప్పారు వాళ్ళకి? కమిషన్ ఆపింది ఏంటంటే సర్వేర్లు కాబట్టి, వాళ్ళు వాలంటీర్లు దేనికి వైసీపీ వాలంటీర్లు కాబట్టి ఆపేసింది అంతే. వాలంటీర్లు అందరూ వైసీపీకి సంబంధించిన కమిషన్ ఆపిందే కదా అది. ఎలక్షన్ కమిషన్ ఆపితే మరి అలా కాదు, వీళ్ళు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళే ఆపేశారు వాలంటీర్లని అని చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. చేంజ్ సోషల్ మీడియా ద్వారా కదా చేయించుంటుంది. వాళ్ళు వైసీపీ వాళ్ళు చేంజ్ అయితే సోషల్ మీడియా ద్వారా, అదేం ప్రత్యేకంగా చేయం కాదు కదా. వాలంటీర్లు ఆపేశారు, అవ్వతాతలకు పెన్షన్ కూడా ఇవ్వలేకపోతున్నాం కాదండి. ఇప్పుడు సమస్య ఏంటంటే గవర్నమెంట్ మారితే ఇప్పుడున్న పద్ధతిలో అయితే యువకులకి భవిష్యత్తు ఉంటుంది. గడిచిన 5 సంవత్సరాల్లో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయంటారు? నిరుద్యోగులు ఇచ్చారు, మీరు చూసారు కదా, మీరు యువకులే కదా, మీకు ఏమైనా వచ్చినాయా? మరి అదే అంటున్నాను. ఇప్పుడు అదే కదా ప్రాబ్లం. ఒక ఇండస్ట్రీ వచ్చిందా? అప్పుడు చదువుకున్న వాళ్ళే కాదు, చదువుకోవాలని కూడా. నేను కూడా కార్మికుడినే, ఒకప్పుడు ఫార్మన్లు పెట్టేసి పనిచేశాను, కూలోడి కింద వెళ్ళి చేశాను. ఇవాళ అటువంటి ఫ్యాక్టరీలను మూతపడుతున్నాయి, ఇబ్బంది పడ్డారు కదా. అంటే పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు, చేయలేదు గడిచిన 5 సంవత్సరాల్లో. చేస్తా అన్నాడు, దాన్ని కూడా సుప్రీంకోర్టులో ఏదో ఆపారు, ఏదో జరిగింది. అప్పుడు ఆయన ఇచ్చిన మాట కూడా దేన్ని నిలబెట్టలేకపోడు కదా. ఇచ్చిన పథకాలు 101 ఎన్నో ఉన్నాయి, అందులో ఎన్ని కూడా ఏ పథకాలు 99% అమలు చేసామంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. చేసాను అంటున్నాడు, ఆయన అంటున్నాడు అంతే. అదే రాజుగారు కూర్చున్నారు, కత్తెట్టు కూర్చున్నానంటే ఎలాగుంటది అలాగ ఉందా పరిపాలన అంతే తప్పింది. అభివృద్ధి ఎలా ఉంది 5 సంవత్సరాలు? ఆ డెవలప్ ఏముంది చెప్పండి? డెవలప్ ఏముంది? మీరే అనుకుని మాకు చెప్పాలి. ఇప్పుడు కావాల్సిన ప్రభుత్వం మీది, ప్రభుత్వం కాదు, జనరేషన్ మీది. మీ జనరేషన్ లో ఏం డెవలప్ అయిందో మీరు మాకు చెప్పాలి. ఇలా చేస్తా బాగుంటది గవర్నమెంట్ అని చెప్పేసి అనుకుని మమ్మల్ని సజెషన్ ఇస్తే మేము ఎవరికి ఓటు వేయాలన్నది మేము నిర్ణయం తీసుకుంటాం. యువకులుగా మీరు చెప్తే మేము డిసిజన్ తీసుకుని మేము వేస్తాం ఎవరికి వేయాలన్నది. ఓవరాల్ గా గవర్నమెంట్ చేంజ్ అవ్వాలి, అవ్వకపోతే ఏమీ లేదు, అలా మామూలే. ఇప్పుడు వరకు స్టార్టింగ్ లో ఇసుక గురించి ఏదో ఇబ్బందులు పడ్డారు కార్మికులు. ఎంతో కార్మికులు కూడికి లేక అన్న క్యాంటీన్ లో తీసాడు, ఎంతో కార్మికులు చాలా ఇబ్బంది పడ్డారు. నెక్స్ట్ మళ్ళా అంతే. ఇప్పుడు కొత్తగా ఏమో భూ ల్యాండింగ్ ఏదో అంటున్నాడు, మన ఇంట్లో ఉన్న పత్రాలన్నీ ఆయనకి ఇమ్మంటున్నాడు.
ఇచ్చిన పట్టాల మీద మన ఫోటో ముద్ర వేసుకుంటున్నాడు. అంతే కదా జరుగుతుంది, పబ్లిక్ గా జరుగుతుంది. దీన్ని ఏమంటారు, రాజుల పరిపాలన అంటారా లేకపోతే ప్రజాస్వామ్య పరిపాలన అంటారా? పేరు సురేష్ బాబు అండి, మాది పిఠాపురం నియోజకవర్గం, గ్రామం వచ్చి మల్లం అండి. ఇక్కడ రీసెంట్ గా ఎలక్షన్ జరుగుతుంది కదా, అందరికీ తెలుసు వారు వన్ సైడ్ అంటున్నారు, ఇవన్నీ చెప్తున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీలో డబ్బులు పంచుతున్నారు వైసీపీ అయితే. మాకు మీడియాకు కూడా సమాచారం ఉంది. డబ్బులు ప్రభావం ఏ విధంగా ఉంటుంది? అంటే డబ్బులు అంటే మా ఏరియాలో డబ్బులు అంటూ ఏమీ లేదు కానండి. ఒకవేళ ఈ చుట్టుకి అయితే మాత్రం డబ్బులు ఓటికి 50,000 ఇచ్చినా, 10,000 ఇచ్చినా, 1,00,000 ఇచ్చినా ఈ చుట్టుకు మాత్రం జనసేనకి వేస్తారండి ప్రతి ఒక్కరు. ఇంచుమించులో మా ఫ్యామిలీ ఓట్లు 34 ఓట్లు ఉన్నాయి. మా 34 ఓట్లు కాకుండా ఇంకొక 34 ఓట్లు నేను వేయిస్తాను పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే ఆయన నిజాతీపరుడు. రోజుకో వార్త వస్తుంది, వర్మ గారు వైసీపీకి వెళ్ళిపోతారనో, లేకపోతే చిరంజీవి గారు వచ్చి కూడా మాకే ప్రచారం చేస్తారని వంగగీత గారు చెప్తున్నారు. ఎలా చూస్తారు? వంగగీత గారికి ఎందుకు చేస్తారండి ప్రచారం? చేయరండి అసలు. పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. ఎవరు చేశారు చేయరన్నది కదండి. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు 1,00,000 ఓట్లు అవి మెజార్టీ అండి. అంటే మొత్తం వచ్చి 2,30,000 ఓట్లు అనుకోండి. ఏదైనా 1,90,000, 1,80,000 ఓట్లు ఓటింగ్ పడినా సరే ఇంచుమించులో ఒక 70% వరకు 80% వరకు ఓట్లన్నీ కూడా జనసేన పక్కా అండి. పిఠాపురం నియోజకవర్గం కానీ నుంచి, అదే పిఠాపురం మండలం కానీ, మన కొత్తపల్లి మండలం కానీ, గొల్లపల్లి మండలం కానీ చూసుకుని ఈ చుట్టుకైతే మాత్రం 1,00,000 పైన అండి మెజార్టీ. వన్ సైడ్ అండి. ఇంక అందులో చూసి ఇప్పుడు ఇక్కడ 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది ఈ నియోజకవర్గంలో కానీ, కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఎవరెవరికి వేస్తారు? పార్లమెంట్ ఒత్తులోకి ఉదయ్ శ్రీనివాస్ గారికి వేస్తామండి. తెలుసా ఉదయ్ శ్రీనివాస్ గారు? తెలుసండి. అయినా పిఠాపురం ముందు కూడా ఆయన ఎప్పటి నుంచో డెవలప్మెంట్ తిరుగుతున్నారు కదండి. ఇక్కడ చలమశెట్టి సునీల్ గారు 3 సార్లు ఓడిపోయాను, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు. అంటే అనకూడదు కానీ ఆయన ఇంచుమించులో ఎక్కువగా ఓడిపోయే పార్టీలకి వెళ్తారని అనిపిస్తున్నాడు జనాలకి ఈ పిఠాపురం నియోజకవర్గంలో. ఎందుకంటే అండి ఎప్పుడు మిస్టేక్ అదే చేస్తున్నారు. ఈ 2 ముందు చుట్టూ నుంచి కూడా ఆయన గెలిచి పార్టీలు ఎప్పుడు ఉండరేమో అనిపిస్తుంది. లేదండి, ఇక్కడ జనసేన, అక్కడ పార్లమెంట్లో వచ్చి మీకు ఉదయ్ శ్రీనివాస్ గారు, ఇక్కడ వచ్చి పవన్ కళ్యాణ్ అయితే వన్ సైడ్ అండి. ఇంక అందులో చూసి పని. స్టేట్ వైడ్ మొత్తం ఎలా ఉంటది? కూటమి వస్తుందా, జగన్ వస్తారా? కూటమి వస్తుందండి. పిఠాపురం స్థానికులేనా? ఎలక్షన్ జరుగుతుంది, అందరికీ తెలిసి ఎవరెవరు పోటీ చేస్తున్నారు. అయితే వంగగీత గారే వస్తారు, 80,000 మెజార్టీ వస్తుంది. చిరంజీవి గారు వచ్చినా కానీ ప్రజలందరూ కాపులందరూ నాకే ఓట్లు వేస్తారు అంటున్నారు. అలాగ అంటుంటారు అంటే అది అంటున్నది కామనే. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్తారండి. ఒక 80 దగ్గర నుంచి 1,00,000 దాకా వెళ్తారండి. ఎవరిని అడిగినా లక్షల మెజారిటీ చెప్తున్నారు. అంటే గతంలో మరి 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. 2 చోట్ల కాదు 20 చోట్ల పోటీ అయిపోయినా ఇంకా ఇప్పుడు అతను లేని మామూలుగా ఎవరు కాదండి. మన నీతిపరుడు అండి అతను. నీతి మంత్రుడు ఏదైనా చేస్తాడండి పని. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చానంటారు. సంవత్సరాలు తిరిగారండి గీత గారు, ఏమీ చేయలేదండి. పవన్ కళ్యాణ్ అండి ఎంపీగా ఉన్నారు 5 సంవత్సరాలు. ఎంపీగా ఉండి మీ పిఠాపురం నియోజకవర్గానికి ఏం చేశారు వంగగీత? ఏం చేయలేదండి. లేదండి, ఏం లేదండి. 5 సంవత్సరాలు కాపాడలేదండి ఆవిడ, కనపడలేదు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు 2 కామెంట్లు చేశారు. ఆయన అలాంటి కామెంట్లు ఏమి లేవండి. వన్ సైడ్ అయిపోయిందండి ఎలక్షన్. చిత్తుగా ఓడిస్తా లేదంటే పేరు మార్చుకుంటా అంటున్నారు. ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటే మార్చుకోమని దానికి ఏముందండి, ఎవరి ఇష్టం వాళ్ళది, తప్పే ఉంది. అలా ఎన్నో చెప్తుంటుంటారు, అవన్నీ మామూలు అండి. పేరు మార్చుకుంటారంటారా లేదా పవన్ కళ్యాణ్ ఓడిస్తారా? ఏమండి ఇంకా అవన్నీ మనకి ఎందుకండి, అనవసరం. అక్కడనే మాటలు అనవసరం ఏంటి. 2 ఓట్లు వేయాలి, ఎవరెవరికి వేస్తారు? 2 గ్లాస్ అండి. ఇక్కడ రీసెంట్ గా ముద్రగడ పద్మనాభం గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ చిత్తుగా ఓడిస్తా లేదంటే నా పేరు మార్చుకుంటా ముద్రగడ పద్మనాభ రెడ్డిగా అని. ఎలా చూస్తారు? అతని పేరు ఆల్రెడీ వైసీపీలోకి వెళ్ళగానే అతని పేరు మారిపోయిందండి. అతని పేరు ఎప్పుడో ఆయన వైసీపీలో ప్యాకేజ్ తీసుకుని మార్చుకున్నాడు ఆయన పేరు, ముద్రగడ పద్మనాభం గారు. అంటే రత్నం గారు కూడా వాళ్ళ డాటరు, ఆ కూతురు బయటకు వచ్చి మా డాడీని ఇలా మాట్లాడిస్తున్నారు మా నాన్నగారిని వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పు చేతుల్లో పెట్టుకుని అంటున్నారు. వాస్తవం అంటారు? వాస్తవం అండి, అది వాస్తవం. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్యాకేజ్ తీసుకుని మా కాపులంతా వైసీపీ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మమ్మల్ని తాకట్టు పెట్టుతూ ఆ విధంగా మాట్లాడుతున్నారండి. పద్మనాభం గారి మాటలు నమ్మి ప్రసక్తి ఎవరికీ లేదండి. పిఠాపురం నియోజకవర్గం ప్రజలు ఎవరు నమ్మరు ఆయన మాటలు. కాపులందరూ నేను చెప్తే వన్ సైడ్ ఎవరికి ఏమంటే వాళ్ళకి వేస్తారు, రెడ్లకి వేయండి జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్తున్నారు. అతను అనుకుంటాడు అద్దండి. పద్మనాభం గారు ఆ విధంగా అనుకుంటున్నారు తప్పించి అతని వెనకాల ఉన్న వర్గం అంటూ కాపుల వర్గం అన్న వాళ్ళు ఎవరో లేరండి. ఎవరో ఉంటారో, కూటికి ఆశపడిన వాళ్ళు ఉంటారు కదా,
కూటి గది లేని వాళ్ళు అటువంటి వాళ్ళు ఉంటారు. పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజార్టీ రావచ్చు? మ్యాక్సిమం 40,000 నుంచి 60,000 మెజార్టీ ఉంటుంది పిఠాపురం. అంటే రీసెంట్ గా మనం చూసుకుంటే సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తూ ఉంటారు రోజుకో న్యూస్. వంగ గీత గారికి చిరంజీవి గారు వచ్చినా కానీ వంగ గీత గారికి ఓట్లు ఏమని చెప్తారని గీత గారు చెప్తున్నారు. అదేవిధంగా వైసీపీకి వెళ్ళిపోతున్నారు వర్మ గారు అని చెప్తున్నారు. ఎలా చూస్తారు? వైసీపీకి వర్మ గారు వెళ్ళడం అన్నది అసాధ్యం అండి. వెళ్ళడం అన్నది జరగదు. సోషల్ మీడియాలో ఏంటంటే కొంతమంది కిట్టలేని వాళ్ళు పెట్టి ప్రచారం. అది ఎలా పనిచేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో జనసేన, టీడీపీ, బీజేపీ? 100% సూపర్ ఉందండి, ఎక్సలెంట్ గా. మనం చూసుకుంటే ఇక్కడ 5 సంవత్సరాలుగా వంగ గీత గారు ఎంపీగా ఉన్నారు. ఎంపీగా ఉండి నిధులు ఏమైనా తీసుకొచ్చి పిఠాపురాన్ని డెవలప్ చేశారు? ఎంపీగా తీసుకొచ్చిన నిధులంటూ ఏమి లేదండి. పిఠాపురం రైల్వే వర్కులు మాత్రం అండర్ గ్రౌండ్ మాత్రం చేయించింది ఆవిడ చేయించినా సరే అవి ఉపయోగపడవండి. అవి ఏంటంటే కొంచెం వర్షం వచ్చింది అనుకోండి, ఇంత లోతు వాటర్ వస్తుంది. ఓ ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా చేయాలన్నా అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళడం చాలా ఇబ్బంది. గడిచిన 5 సంవత్సరాలు కానీ అంతకు ముందు కానీ ఈ పిఠాపురంలో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏం చేయగలరు అనుకుంటున్నారు? పిఠాపురం మాకు అభివృద్ధి చెందుతుందండి. మాకు ఆల్రెడీ మా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారా అన్న ప్రచారం రాగానే ఎక్కడో ఢిల్లీలో ఉన్న యావత్ ప్రపంచం అంతా మా పిఠాపురం వెనక చూస్తూ ఉంది. ఆర్థికంగా కూడా మా పిఠాపురంలో బాగా ముందుకు తీసుకెళ్తారని, బాగా డెవలప్మెంట్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. అంటే కొంతమంది అంటున్నారు ఇలాగ జగన్మోహన్ రెడ్డి గారు వర్గం కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు పబ్లిక్ మీటింగ్లో అంటున్నారు రియల్ హీరో వంగ గీత గారు, రియల్ హీరో పవన్ కళ్యాణ్, గెలిచినా గెలవకపోయినా మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాడు, సో వంగ గీతని గెలిపించాను అంటున్నారు. వంగ గీత గెలవడం అన్నది అసాధ్యం అండి, జరగదు. అది పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో 60,000 నుంచి మెజార్టీతో కంపల్సరీ గెలుస్తాడు, అది డౌట్ లేకుండా గెలుస్తారు. ఓకే, కానీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉండరు, వెళ్ళిపోతారు హైదరాబాద్, పట్టించుకోరు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. పట్టించుకోకపోవడం అంటూ ఏం జరగదండి. ఇప్పుడు వంగ గీత గారు 5 సంవత్సరాలు పిఠాపురం పదవి చేశారు. ఎమ్మెల్యే పదవి ఇచ్చాం, తర్వాత ఎంపీ పదవి ఇచ్చాం. ఆవిడ పిఠాపురం స్థానిక ప్రజలకు ఏం చేశారో, ఆవిడ ఎక్కడ ఉన్నారు అది చెప్పమానండి. పవన్ కళ్యాణ్ నాన్ లోకల్, నేను లోకల్ అని చెప్తున్నారు కదా, ఆవిడ లోకలేనా? ఇప్పుడు లోకల్ అంటూ ఏం కాదండి. ఆవిడ ఇక్కడ పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన, కాకినాడలోనే కాపురం ఉంది, పిఠాపురం అంటూ రాలేదు. 5 సంవత్సరాల్లో మేము ఎంపీగా గెలిపించిన తర్వాత కూడా 5 సంవత్సరాల నుంచి పిఠాపురం నియోజకవర్గంలో తిరగలేదు. ఆవిడకి ఒక ఆఫీస్ లేదు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో. ఛాన్స్ ఇస్తే మొత్తం డెవలప్ చేస్తాను అంటున్నారు వంగ గీత గారు. ఆల్రెడీ 2 ఛాన్సులు ఇచ్చాం కదా, ఇంకెన్నిసార్లు అవ్వాలి? ఇంకా మా అంత బుద్ధి తక్కువ మనుషులు ఈసారి కూడా ఛాన్స్ ఇస్తే పిఠాపురం ప్రజల్లో బుద్ధి తక్కువ మనుషులు ఎవరు? ఓవరాల్ గా కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? జగన్ గారికి ఎన్ని రావచ్చు? పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లు అయితే నించున్నారో 100% అన్ని సీట్లు పక్కగా గెలుస్తారు. తర్వాత కూటమిదే ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే? జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అయిన తర్వాత అందరికీ తెలుసున్నదే, ఆయనకున్న 32 కేసులు ఎన్ని ఉన్నాయి, ఆ కేసులన్నీ తేల్చుకుని లోపలికి వెళ్ళడం రావడం అన్న టైప్లోనే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. తమ్ముడు నీ పేరు? గణేష్ అనే పేరు. పిఠాపురం స్థానికులేనా? ఎలక్షన్ జరుగుతుంది, ముద్రగడ పద్మనాభం గారు అంటారు కాపులందరూ ఓట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి, వంగ గారికి అంటారు. ఎటువైపు ఉన్నారు యూత్? మొత్తం యూత్ అయితే మాత్రం జనసేన పార్టీ వైపు ఉన్నారని, మొత్తం సగానికి సగం. ఇప్పుడు ఏం లేదు, అప్డేట్ కోరుకుంటుంది మన యూత్ అంతా, అప్డేట్ కోరుకుంటుంది. జగన్ పాలన ఎలా ఉందన్నది చూసింది, ఇప్పుడు జనసేన పాలన ఎలా ఉన్నది చూస్తుంది. నెక్స్ట్ టైం 1000 సంవత్సరాల వరకు ఏ లోటు లేకుండా పవన్ కళ్యాణ్ గారికి గుద్దేస్తుంది అన్నమాట ఓట్లన్నీ కూడా, అది మాత్రం కన్ఫర్మ్. యూత్ కి ఎలా ఉంది? 5 సంవత్సరాలు ఉద్యోగ అవకాశాలు కానీ, రాష్ట్ర అభివృద్ధి కానీ, ఐటీ కంపెనీలు ఏమైనా వచ్చినాయి? ఆయన వస్తే తెలుస్తుంది మొత్తం. 5 సంవత్సరాలు ఎలా ఉంది? గడిచిన 5 సంవత్సరాలు అంటే ఇళ్ల స్థలాలు రాకపోవడం, అండ్ అంతేకాకుండా చాలా వరకు ప్రాబ్లమ్స్, అంటే కరెంట్ బిల్లు గట్రా పెరిగిపోవడం, ఇలా చాలా వరకు కష్టాలు అనుభవించారనమాట పబ్లిక్ అంతా. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు, 10,000 5,000 అయ్యేలు మూలకి వస్తాయండి. ఆ మొత్తాన్ని సగం ఈయనే దోచుకుంటున్నాడు కదా, ఆయన సగం దోచుకొని మిగతా కొంత మాకు ఇస్తున్నాడు అంతే. అందులో మాకు ఇచ్చేది ఇస్తే ఫుల్గా ఇవ్వాలి, లేదా మొత్తం ఇవ్వకూడదు. సగం ఆయన దోచుకొని మాకు ఇస్తే మాకే మిగులుతుంది. సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే మరి ఇన్కమ్ లేదు కదా రాష్ట్రానికి, వేరే ఇన్కమ్ లేదు కదా. మొత్తం ఇన్కమ్ వాళ్ళు దొబ్బెత్తుంటే మనకేమవుతుంది ఇన్కమ్ చెప్పు? సగం ఇన్కమ్ అంతా వాళ్ళు దొబ్బెత్తున్నారని ఇంకా ఏం అడిగినా లేదంటారు, మన దగ్గర బేరాలు లేవంటారు. ఇంకా అలాంటప్పుడు మనకేమంతే, మనకేం మిగిలితే చెప్పు? అందరూ దొంగలే, కుర్చీలాటలు వచ్చిన దొంగ గజ దొంగలు అనమాట. ఇంకేం చేస్తాం చెప్పు? అది ఏదైనా జనసేన వస్తే మాత్రం మారుతుందని మొత్తం నా ఉద్దేశం. అది ఇప్పుడు పబ్లిక్ ఉద్దేశం కూడా అదే. 21 సీట్లే తీసుకున్నారు, టీడీపీకి అమ్మేశారని ముద్రగడ చెప్తున్నారు. ఫేక్ స్టోరీ అని. మన అన్నయ్య వస్తున్నాడు కదా, ఇవన్నీ రాయబారాలు గట్రా నడుపుతుంటారు. ఆయన వచ్చిన తర్వాత మొత్తం క్లియర్ అయిపోద్ది, అలాంటిది ఏమి ఉండదు. పవన్ కళ్యాణ్ గారు నెగ్గితే రాష్ట్ర వ్యాప్తంగా ఇంపాక్ట్ ఉంటుందా? ఉంటుందని, భారీ మొత్తంలో ఉంటుంది. ఆడియో రిలీజ్, అదే సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు ఎంత బేస్ ఉంటుందో అంతకు మించి హై పిచ్ ఉంటుంది అనమాట. ఆయన వస్తుంది తెలుస్తుంది ఏదన్నది, చూస్తారు కదా మీరే.
ఎంత మెజారిటీ రావచ్చు పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో? మెజారిటీ అంటే నాకు ఐడియా లేదు, కానీ ఆయన వస్తే మాత్రం సిస్టమ్ మొత్తం మారిపోద్ది, ఎక్కడికక్కడ క్లియర్ అవుతాయి అండ్ స్కీమ్స్ పెరుగుతుంటాయి అన్నమాట, కొత్త స్కీమ్స్ వస్తుంటాయి అన్నమాట. పిఠాపురం స్థానికులేనా? పిఠాపురం స్థానికులు అండి. మీ ఎంప్లాయా? అకౌంటెంట్ అండి నేను. ఇక్కడ ఎలక్షన్ జరుగుతుంది, ఎవరెవరు పోటీ చేస్తున్నారు అందరికీ తెలిసిన విషయమే. మెజారిటీలు వస్తాయని కూడా చెప్తున్నారు. ఈ క్రమంలో గ్రౌండ్ లెవెల్లో డబ్బులు పంచుతున్నారు వైసీపీ అయితే విపరీతంగా. డబ్బు ప్రభావం ఎలా ఉండబోతుంది ఓటర్స్ మీద? డబ్బు ప్రభావం చూపించదండి. 100% పవన్ కళ్యాణ్ గెలుతాడండి. గెలాలండి, అదండి, గెలిచి తీరాలండి. ఓటుకి లక్ష ఇస్తే ఎవరు తీసుకుంటారు సార్? ఇచ్చి వాళ్ళు ఎవరో, పుచ్చుకుంటే వాళ్ళు ఎవరో, అది పుచ్చుకోవాలి కదా ముందు. అదే ఇచ్చి వాళ్ళు ఉంటారు, పుచ్చుకోవాలి కదా ముందు. అదండి, అంటే డబ్బులు ఇస్తే పుచ్చుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? చాలా మంది ఉన్నారండి పుచ్చుకునే వాళ్ళు. పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, గతంలో గాజువాక భీమవరం వెళ్ళారు, అప్పుడు కూడా ఇలాగే చెప్పి లాస్ట్ కి వచ్చేసరికి మెజారిటీ తగ్గింది. ఇక్కడ అలా ఉంటదా? ఆ రెండు ఊళ్ళు వేరండి, పిఠాపురం వేరండి. పిఠాపురం కాన్సెప్ట్ వేరండి, పిఠాపురం కాన్సెప్ట్ వేరండి, అక్కడ కాన్సెప్ట్ వేరండి. అక్కడ కావాలని ఓడించారండి, ఇక్కడ అలా ఓడిపోయారంటారా ఓడించారండి. ఓడిపోవడం ఉండదండి. ఆయన ఓడిపోవడం ఏంటి సార్? ఒక పార్టీ అధినేత. పిఠాపురం అలా కాదు అని అంటున్నారు. గతంలో మరి ఎమ్మెల్యేలుగా గెలిచారు కదా, ఇప్పుడున్న ఎమ్మెల్యే గాని వంగ గీత గారు గాని, మరి అప్పుడు ఎలా గెలిచారంటారు? ఫస్ట్ టైం సింగిల్ గా వచ్చి పోటీ చేస్తే గెలిచారు, లేకపోతే గతంలో రాజకీయం? అప్పుడు అంతే, ఇంకా ఫ్యాన్ వేవ్. జగన్ గారు అందరికీ ఏదో చేస్తారు, డెవలప్మెంట్ చేస్తారని ఏదో ఒక పిచ్చండి. అప్పుడు ఏమీ చేయలేదండి. అదండి, ఏం చేశారండి ఆయన? ఎవరికి ఏమీ చేయలేదండి. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారండి? ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు సంక్షేమ పథకం ఒకటి రాదండి. నాకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నాయండి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్న వాళ్ళు అందరూ కోటీశ్వర్లు కాదు కదండి. నేను కోటీశ్వరుని కాదండి. నేను హౌసింగ్ లోన్ గురించి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేసుకున్నానండి. నాకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఉన్నదని పథకాలు లేవండి నాకు. నేను ఎవరితో చెప్పాలా? అదండి, 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టాం, సచివాలయాలు కట్టాం, పారదర్శక పాలన అని అంటున్నారు. మరి మీరు పేదవాళ్ళు అంటున్నారు, మీకు ఎందుకు పథకాలు రావట్లా? నేను చెప్తున్నాను కదా సార్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నాయి నాకు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఉంటే కోటీశ్వరుడు ఆ ప్రభుత్వం విషయంలో. అది గడిచిన 5 సంవత్సరాల్లో నిత్యావసరాలు ఎలా ఉన్నాయి, అంతకు ముందు ప్రభుత్వంలో నిత్యావసరాల రేట్లు ఎలా ఉన్నాయి? అది పెరగచ్చు తగ్గచ్చండి. దానికి లేదు, దానికి ఇది కాదు, పెరగచ్చు తగ్గచ్చు. కానీ ఏంటంటే ప్రైవేటు స్కూల్స్ అన్ని కూడా అండి ఫీజులు చాలా ఘోరంగా పెంచేశారండి. ఒక 3rd క్లాస్ అమ్మాయిని చదివించాలంటే ఈ రోజు ₹1,00,000 1,25,000 అవుతుందండి. గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టాం, అందరూ పిల్లలందరూ పేద పిల్లలు చదువుకుంటున్నారు ఇంగ్లీష్ మీడియం అన్నారు. గవర్నమెంట్ స్కూల్ టీచర్లు అందరూ కూడా అబౌవ్ 50 years ఓల్డ్ అండి. వాళ్ళు ఏం చెప్తారండి? ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా లేరు కదా. 62 years కే రిటైర్మెంట్ అంటే టీచర్ ఏం చెప్తే చెప్పండి? ఎప్పుడో వాళ్ళు 62 years ఆవిడకు ఉన్నాయంటే అండి, ఆవిడ ఎప్పుడు చదువుకున్నారు, ఆవిడ టెక్నాలజీ ఎలాగ ఉంటుంది, అప్పుడు ఎడ్యుకేషన్ ఎలాగుంది, ఇప్పుడు ఎలాగ ఉంటుంది? ఇప్పుడు ట్రెండ్లో వాళ్ళు పనిచేయరు కదండి. నిజంగా ఎంత ఉన్నా సరే ఇప్పుడు ట్రెండ్లో వాళ్ళు పనిచేయరండి. ఎలా పనిచేస్తారండి? అందుకే అందరూ ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారండి. గతంలో చూసుకుంటే మనం ఒక కోడి కత్తితో ఎవరో పొడిచారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సింపతి ప్లాన్ చేశారు, వర్కౌట్ అయింది. ఈసారి ఒక గులకరాయితో దెబ్బ తగిలింది, అది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కొట్టారు అంటున్నారు. ఎంతవరకు వస్తాం? అది మనకు తెలియదు, మనం చెప్పకూడదు సార్ అలాంటి. దీని గురించి మాత్రం చెప్తా ఉంటాయండి. వర్కౌట్ అవుతుంది అంటారు. అప్పుడు ఓట్లు వేసారు కదా, ఇప్పుడు కూడా అలా ఓట్లు అది మనం చెప్పలేమండి. కానీ ఇక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. మాత్రం 2 ఓట్లు వేయాల్సి ఉంటది. ఎవరెవరికి వేస్తారు? వీళ్ళకండి, పవన్ కళ్యాణ్కి వేస్తామండి. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారికి వేస్తారు. ఎంపీకి సునీల్ గారికా ఉదయ్ గారికి? ఉదయ్ గారికండి. ఉదయ్ గారు సునీల్ గారు 3 సార్లు 3 పార్టీల నుంచి పోటీ చేశానని సింపతితో అన్న ఓట్లు ఏమంటున్నారు? సింపతి ఏంటండి? వాళ్ళు పనిచేసేది ఉండాలి కానీ సింపతి ఏంటి? సునీల్ గారు మళ్ళీ ఎప్పుడు కనిపించారండి? అప్పుడు కనిపించారు జనాలకి, మళ్ళీ ఇప్పుడు కనిపించారు. 4 సంవత్సరాల తర్వాత కనిపించారండి. కనిపిస్తే ఆయనకుంటే ఆయన వ్యాపారాలు ఆయన చేసుకుంటాడండి, అంతేగాని ప్రజల్లో కనపడాలి కదండి. గ్రామాలు దత్తత తీసుకుని 400 కోట్లు ఖర్చు పెట్టి డెవలప్ చేస్తా అంటున్నారు. ఇవ్వాలి కదండి, చెప్తారండి ముందు అందరూ ఇవ్వాలి కదండి. అది గడిచిన 5 సంవత్సరాల్లో ఎన్ని గ్రామాలు దత్తత తీసుకున్నారు సునీల్ గారు? ఏం లేదు, 0. ఇప్పుడు తీసుకుంటానంటే ఓట్లు వేసే పరిస్థితి ఉందా? నమ్మాలి కదా సార్, జనాలు నమ్మాలా. అది నమ్మడి దాన్ని బట్టి ఓవరాల్ గా గవర్నమెంట్ చేంజ్ అవుద్ది అంటారా, లేదంటే జగన్ గారు అవ్వాలండి? చేంజ్ అవ్వాలండి. చేంజ్ అవ్వకపోతే మిడిల్ క్లాస్ పీపుల్ బతకడం చాలా కష్టం అయిపోతుందండి. అదండి, ఇప్పుడు చదివించాలంటే ఎలా చదివించామండి పిల్లల్ని? 1,25,000 1,50,000 అంటేనండి. దాని మీద నియంత్రణ ఏంటండి? అమ్మఒడి వేస్తున్నారు 15,000. గవర్నమెంట్ స్కూల్లో చదివేవాడికి ఏమనండి? ప్రైవేట్ స్కూల్లో చదివేవాళ్ళు కూడా అమ్మఒడి ఎందుకు? ప్రైవేట్ స్కూల్లో ఉన్నవాడే చదివించుకుంటాడు, లేనివాడు ఎందుకు చదివించుకుంటాడండి? వాళ్ళకి ఎందుకంటే డబ్బులు వేయడు? మెరిట్ ఉన్నవాడికి ఏమనండి? గవర్నమెంట్ స్కూల్లో మెరిట్ ఉన్నవాడికి, ప్రైవేట్ స్కూల్లో మెరిట్ ఉన్నవాడికి ఏమనండి? అది బాగుంటుంది. అంతేగానండి ఆరోగ్యశ్రీ అంటారండి, ఒక వార్డు సరిగా ఉండదండి ఆరోగ్యశ్రీ వార్డు. అది కార్పొరేట్ హాస్పిటల్ కొంచెం పోషన్ తప్పించండి, దానివల్ల ఉపయోగం లేదండి. ఇన్సూరెన్స్ పెట్టమనండి, ఆడికి నచ్చిన చోట చేయించుకుంటాడు వైద్యం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వస్తే అభివృద్ధి జరుగుద్ది అని అంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తేనే జరుగుద్దని ఎలా నమ్ముతున్నారు? 5 సంవత్సరాలు మరి ఎంపీగా ఉన్నారు కదా వంగ గీత గారు. ఏంటి ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టాడు సార్. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన అభివృద్ధి చేస్తాడు.
అంతేగాని సొంత డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉన్నవాడు అభివృద్ధి ఎలా చేస్తాడండి? ఆయన అభివృద్ధి చేస్తాడని అందరూ నమ్ముతున్నారు. నమ్మాలా, నమ్మి తీరాలి, 100% నమ్మాలా.